చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 15వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 2:37 వరకు, తదుపరి ద్వాదశి తిథి. ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి 11:34 వరకు, తదుపరి హస్త నక్షత్రం. వైధృతి యోగం ఉదయం 6:26 వరకు, తదుపరి విష్కుంభ యోగం. భవకరణం మధ్యాహ్నం 1:40 వరకు, బాలవకరణం రాత్రి 2:37 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు తులారాశి విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 5:13 నుండి 6:57 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:42 నుండి సాయంత్రం 5:27 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 2:59 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:33 అభిజిత్ ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:21 నుండి 7:52 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:36 వరకు. గుళిక కాలం ఉదయం 6:21 నుండి 7:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:26 నుండి 2:50 వరకు. రేపు ఉత్పన్న ఏకాదశి. దీనినే ఉత్పత్తి ఏకాదశి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి స్త్రీరూప శక్తులలో ఒకటైన ఏకాదశి మాత రేపు ఉద్భవించినది అని ఏకాదశి మాత జయంతిగా భక్తులు భావిస్తారు. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండాలని మొక్కుకున్న వారు ఈ ఉత్పన్న ఏకాదశి నుండి ఉపవాస దీక్షలు మొదలు పెడతారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం విష్ణుమూర్తి నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నిస్తే ఆ సమయంలో విష్ణుమూర్తి నుండి ఏకాదశి మాత అనే శక్తి ఉద్భవించి మురాసుర వధ చేసినది అని పురాణ కథనం. ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేసిన వారికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే సమయంలో పూజించినంత ఫలితం కలుగుతుంది అని, 100 కంటే ఎక్కువ గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి మధ్యాహ్నం 1:09 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం ఎల్లుండి పగలు 9:09 వరకు ఉంటుంది. ఏకార్గళ దోషం ఈ రోజు రాత్రి 9:20 నుండి రేపు ఉదయం 6:26 వరకు ఉంటుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం విశాఖ నక్షత్రంలోనూ చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.